హాయ్ రీనా మ్యామ్. క్లాక్ చాలా స్లోగా మూవ్ అవుతుంది కదా? ఆహా! ఇంకేమనిపిస్తుంది? క్లాక్ టైంకే మూవ్ అవుతుంది. నువ్వే లేట్‌గా, స్లోగా వచ్చావు. బానేస్తుంది నీకు. ట్రీట్మెంట్ చేయాలని చెప్పాను. ఎందుకు ఇంత లేట్‌గా వచ్చావు? ఎప్పుడో పుష్కరాలు కనిపించావు. మళ్ళీ ఇప్పుడు కనిపించావు. రీజన్ ఏంటి? మేడం, మీరు నాకు స్టేజ్ 3 అన్నారు కదా బాల్నెస్. అంటే ఫైనల్ అనేది స్టేజ్ 7 కదా! సో ఎప్పటికైనా ట్రీట్మెంటే కదా అని లేట్‌గా వచ్చాం మ్యామ్. వాట్ అన్ లాజికల్ స్టేట్మెంట్ చెప్పావు తెలుసా నువ్వు? మీ మైండ్‌లో కూడా ఇలాంటి వర్స్ట్ లాజిక్ ఉంది అంటే ఈ వీడియో మీకోసం. హలో అండి. ఐయామ్ డాక్టర్ రీనా, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అట్ ఎంఎన్ఆర్ స్కిన్ క్లినిక్ విజయవాడ. సో మనకి బాల్నెస్, బట్టతల, దాన్ని మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారు. ఇది మనకి 7 స్టేజెస్‌లో ఉంటదండి. సో ఫస్ట్ మనం డాక్టర్‌ని అప్రోచ్ అయ్యేటప్పుడు వాళ్ళు మీ స్టేజ్‌ని అనలైజ్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అయితే చెప్తారు. మీకు సజెస్ట్ చేస్తారు. చాలామంది మనం లేట్‌గా అప్రోచ్ అయ్యి అప్పుడు హెయిర్ ట్రీట్మెంట్స్‌కి వెళ్దాంలే అని మాత్రం డిలే చేస్తారు. దట్స్ నాట్ అట్ ఆల్ ఎ గుడ్ ఆప్షన్. సో ఫస్ట్ మనకి ఎర్లీ స్టేజెస్‌లో మనం అప్రోచ్ అయితే మనం ఎంతగా ఆ స్టేజెస్‌ని అనేది డిలే చేసుకోగలము, ప్రివెంట్ చేసుకోగలము. మనం ఎంతగా డిలే చేస్తామో మన హెయిర్ ట్రీట్మెంట్ కూడా అంతగా మన కాస్ట్ ఎక్కువైతది. అట్ ద సేమ్ టైమ్ ఎఫికసీ అనేది కూడా తగ్గిద్ది. ముందే ఎర్లీగా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. సో హెయిర్ సొల్యూషన్స్‌తోని, టాబ్లెట్స్‌తో గానీ, ట్రీట్మెంట్స్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అని, పీఆర్‌పీ అని, స్టెమ్ సెల్స్ థెరపీ అని వీటితో మనం చాలా వరకు హెయిర్ రీగ్రోత్ చేసుకోగలము. ఇంకా డిలే చేస్తే మనం ఫైనల్లీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ల్యాండప్ అవ్వాల్సొస్తది. ఇంకా చాలామంది ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా డిలే చేసేసుకొని ఈవెన్ బ్యాక్ సైడ్‌లో ఉన్న హెయిర్ కూడా థిన్ చేసేసుకుంటారు. దానివల్ల మనకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో గ్రాఫ్ట్స్ తీసుకోవడం చాలా ఇబ్బందయితది. సో ఇంకా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా ఎఫెక్టివ్ ఉండదు. సో బెటర్ ఎప్పుడైనా సరే ఇఫ్ యూ హావింగ్ బాల్డ్‌నెస్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ డెర్మటాలజిస్ట్ ఫర్ యువర్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అండ్ మేనేజ్‌మెంట్. థాంక్ యూ.